ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి 80వ వార్డు మరియు 81వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 2 నెలలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మద్దతు కలుగుతూ ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి డాక్టర్లు చేయాలి, అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి మంచి వైద్యం చేయించుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. దీన్ని దాదాపు ఇందులో ఈ 17లో 5 నుంచి 7 కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభమై మిగతాయి కూడా 30% కంప్లీట్ అయినా కానీ మిగతాది పూర్తి చేసేదానికి బడ్జెట్ లేదు అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మాయ చేసి కూటమి నాయకులకు వాళ్ళ బినామీలకు వాళ్ళ మనుషులకి ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి అప్పచెప్పాలనేటువంటి కుట్రతో ఈ జీవో రిలీజ్ చేశారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 17 మెడికల్ కాలేజీలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను స్వయంగా ప్రత్యక్షంగా ప్రభుత్వమే నడిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ రోజుల్లో ఏ విధంగానైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండి ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఎన్నో చక్కటి పథకాలు తీసుకొచ్చి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థాయికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అంతేకాకుండా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్లు అయ్యే అవకాశం రాజశేఖర రెడ్డి గారి వల్ల మనకు కలిగింది. దాన్ని రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ తీసుకొచ్చి వీటితో పాటు ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారు, మనందరం చూసాం. కానీ ఈ కూటమి నాయకులు అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ తొంగలో కట్టి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 2 లక్షల పైగా అప్పులు చేసి కేవలం 5,000 కోట్లు అవసరమయ్యే కంప్లీట్ చేయడానికి అవసరమయ్యే ఈ మెడికల్ కాలేజీలను హాస్పిటల్ను బడ్జెట్ లేదని చెప్పి వీటిని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి జీవో రిలీజ్ చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద మధ్యతరగతి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు గత 4 రోజుల నుంచి కూడా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ రోజుకి దాదాపు 50,000 పైగా సంతకాలు సేకరించాం. మరో 6 రోజులు కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దాదాపు 1,00,000 సంతకాలు అనకాపల్లి నియోజకవర్గం నుంచి అయిన తర్వాత రేపు వచ్చే నెల జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటినీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించి విజయవంతం చేస్తున్నారో ఈరోజు కోసం స్థానిక అనకాపల్లి జీవీఎంసీ 80 వార్డులో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టడం జరిగింది. వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ గారికి అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి వచ్చే నెలలో వివరించడం జరిగింది. మీ అందరి సహకారం మీ అందరి మద్దతు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ అందరూ ఇదే విధంగా మద్దతు తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 80వ వార్డు 81వ వార్డు
నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.